తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా ఆందోళనలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ శక్తి స్కీమ్ ఉందో ఈ శక్తి స్కీమ్ మాకు వద్దు అంటూ కూడా నిరసనలు చేస్తున్నారు. పోలీస్ అధికారులు వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్నారంటూ కూడా ఎవరైతే ప్రతిపక్షాల నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బగ్గుమంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు దీని గురించి ఇన్ డెప్త్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ నిఖిల్ రావు గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఇప్పుడు దాదాపు ఒక వారం రోజులుగా దీనికి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. విద్యార్థులని గొంతు పట్టుకొని నొక్కడం, ఇటువంటి సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఎట్లా చూస్తారు ఇదంతా? మీరు అడుగుతున్నట్టుగా రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చి 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పాలన, ప్రజలకు అనుగుణంగా ఉండే పాలన, ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టం, మేము పోలీస్ సైన్యం అసలే ఉండదు అని చెప్పిండ్రు. ఈరోజు ఈ 30 నెలల్లో మీరు ఎక్కడ చూసినా కూడా కాసిం రజ్వీ వారసుల్లాగా ఎక్కడికెక్కడ మీరు లగచర్లలో చూసిండ్రు, హైడ్రా బాధితుల దగ్గర చూసిండ్రు, రాష్ట్రంలో నిరుద్యోగుల దగ్గర చూసిండ్రు. ఈరోజు చివరికి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటే ఇదే శక్తి స్కీమ్ ద్వారా కానీ పాలిటెక్నిక్ విద్యార్థులంతా రోడ్లు ఎక్కుతూ ఉంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటే అదే రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా కూడా ఉండి అదే హోంమంత్రి అండర్లో పనిచేసేటటువంటి ఇదే పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను గొంతు పట్టి నొక్కేదాకా పోయినరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే మీలాంటి జర్నలిస్టులను వదలరు, మాలాంటి ప్రతిపక్షాలను వదలరు, ఉద్యోగాలు కావాలని కొట్లాడే నిరుద్యోగులను వదలరు. చివరికి చదువుకునే సందర్భంలో ఇబ్బందులు వస్తూ ఉంటే అటువంటి విషయాల మీద నిరసన తెలియజేయడానికి రోడ్లు ఎక్కుతున్నటువంటి విద్యార్థులను కూడా వదిలేటటువంటి పరిస్థితి లేదు. ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో అనేకం చూస్తూ వచ్చినాం. గురుకులాలకు పోతూ ఉంటే గతంలో 300 గురుకులాలు ఉంటే 1022 పెంచి గురుకుల విద్యార్థులను భారతదేశంలోనే ఒక గొప్ప స్థాయికి తీసుకుపోయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటువంటివన్నీ పక్కన పెట్టి ఆనాడు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా చూస్తే ఇదే గురుకులాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక అద్భుతమైన ఆఫీసర్ని పెట్టి ఎంత ఎఫిషియెంట్గా చూసినరో దాని నుండి ఈరోజు మనము ఈ 30 నెలల్లో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతూ గురుకులాల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలకు కనీస భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా నల్గొండ జిల్లా దామరచర్లలో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి పిల్లలతోనే వంట చేపిస్తున్నటువంటి పరిస్థితి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మెనూకి సంబంధించి పూర్తి ఇంగ్రీడియంట్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ ఇచ్చి కూడా వాళ్ళు వంట చేసి వాళ్ళు పెట్టాల్సినటువంటిది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోనే వంట చేయిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఉందా అసలు? అదే గురుకులాలకు సంబంధించి చూస్తూ ఉంటే, అదే సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చూస్తూ ఉంటే, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యాపేటలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ రూమ్లో బీర్ బాటిల్ దొరికినటువంటి పరిస్థితులను మనం చూసినాము. అక్కడ కొంచెం పక్కకు పోతే అక్కడనే తుంగతుర్తి కానీ మిగతా చోట్ల కానీ అక్కడ ఉన్నటువంటి ఆ హాస్టల్కి సంబంధించిన మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ల దగ్గర కానీ ఏ రకంగా ఎలుకలు తిరుగుతూ ఆ ఎలుకలు వచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లలను కుడితే హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రోజు చూసినాము. రామాయంపేటలో ఏ రకంగా ఎలుకలు కుట్టి ఎలుకలు గరవడం ద్వారా పిల్లలు ఇబ్బందులు పడ్డారు మనం చూసినాము. అటువైపు పోతా ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో గొడ్డు కారం పెడతా ఉన్నారు అని రోడ్లెక్కిన పరిస్థితులు చూసినాము. ఇవి కూడా పక్కన పెడితే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోని కొడంగల్లో కోస్గి అనే పట్టణంలో విద్యార్థులంతా ఈ గొడ్డు కారం మేము తినలేకపోతా ఉన్నాము అని ఆర్తనాదాలు పెడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. 3 లక్షల కోట్లతోని రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ పెట్టుకుంటున్నటువంటి మన రాష్ట్రంలో, మన తెలంగాణలో గతంలో 10 ఏళ్ల పాటు గొప్పగా ఉన్నటువంటి ఇదే తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు అన్నం పెట్టే పరిస్థితి లేదా మన దగ్గర? ఈరోజు పిల్లలకు పుస్తకాలు ఇచ్చే పరిస్థితి లేదా? పిల్లలకు చదువు చెప్పే పరిస్థితి లేదా? ఎలుకలు కరవకుండా వాళ్ళని చూసే బాధ్యత లేదా మన మీద? పురుగులు పడ్డ అన్నం కాకుండా మంచి అన్నం పెట్టే బాధ్యత లేదా మన మీద? బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాల పిల్లలే కదా ఆ హాస్టల్లో ఉండేది. ఇంత చిన్న చూపు ఎందుకు వాళ్ళ మీద? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఒకవైపు చెప్తూనే నన్ను చెప్పులు ఎత్తుకుపోయి దొంగలాగా చూస్తూ ఉన్నారు అని మీరే చెప్తూ ఈరోజు వందలాది కోట్ల రూపాయలతో కొత్త హెలికాప్టర్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు కదా మీరు తిరగడానికి, మీరు ఎంజాయ్ చేయడానికి, మీరు జల్సాలు చేయడానికి. 10 కోట్ల రూపాయలు వెచ్చిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో పిల్లలకు మంచి ఫుడ్ పెట్టొచ్చు కదా మనము. గతంలో 21 పదార్థాలతో ఉండేటటువంటి మెనూని పూర్తి స్థాయిలో తగ్గించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, భవిష్యత్ తరాన్ని అరిగోస పెడతా ఉన్నారు మీరు. ఇటువంటి పాలన కోరుకున్నది. అటువంటి ఇబ్బందులను వాళ్ళు భరించలేక రోడ్డు ఎక్కుతూ ఉంటే పోలీసులను పంపి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడము, వాళ్ళకు గొంతు నొక్కడం మాత్రమే ఎజెండాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇప్పుడు మంత్రి వివేక్ ఎవరైతే ఉన్నారో, వివేక్ కూడా మొన్న ఒక మీటింగ్లో కూడా మాట్లాడుతున్నాడు. అట్లాంటిది ఏం లేదు,
ఆ, విద్యార్థులు ఎవరైనా కాదంటే మేము ఒప్పుకునేది లేదంటూ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా చూస్తారు? ఆ రకంగా మాట్లాడుతూ అదే వివేక్ గారు ఏం చెప్పిండ్రు అని అంటే, మీ సమస్యలను పరిష్కరించాలని అంటే ఆ బాధ్యత, ఆ కెపాసిటీ నా దగ్గర లేదు, అసలు మా పదవి మాకు ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితిలో మేము బతుకుతా ఉన్నాము అని చెప్పి స్వయంగా రాష్ట్ర మంత్రి చెప్తా ఉన్నారు ఈరోజు. ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కదా, అదే ప్రభుత్వంలో కీలకమైన మంత్రి కదా, నిజంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నింటిని కూడా సార్ట్అవుట్ చేయాల్సినటువంటి మంత్రి 4 రోజులైతే నా పోస్టు నాకు ఉంటుందో తెలియదు, రానున్న ఎన్నికల్లో మా పార్టీ గెలుస్తుందా ఓడుతుందో తెలియదు, అసలు క్లారిటీయే లేదు మాకు. ఇటువంటి పరిస్థితుల్లో మీ సమస్యలు నేనెక్కడ సాల్వ్ చేస్తూ ఉంటా, నా సమస్యలు నాకే బోలెడు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇదా మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసింది? మీరే చెప్పిండ్రు కదా 100 రోజుల్లో అనేక అలవిగాని హామీలు ఇస్తూ ఇది చేస్తాము అది చేస్తాము, ఆఖరికి ఆకాశంలో ఉన్న చందమామను కూడా తెచ్చిస్తాం మీకు అని చెప్పిండ్రు కదా. 100 రోజులు పక్కన పోయింది, 1000 రోజులు గడుస్తూ ఉంది, 30 నెలలు గడుస్తూ ఉన్నాయి. ఇటువంటి విషయాలను మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే పొద్దున్న లేసి మిమ్మల్ని ఎట్లా టార్గెట్ చేయాలి, మా ఇంటికి పోలీసులను ఎట్లా పంపాలి, ఇది మాత్రమే ఎజెండాగా పనిచేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు. ఇప్పటికైనా ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ మానుకోవాలనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారు. నిరుద్యోగుల్ని కావచ్చు, లేకపోతే విద్యార్థులను కావచ్చు, వీళ్ళని కావాలని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి సోషల్ మీడియా పేడి టీం ఏదైతే ఉంటుందో దాన్ని రెచ్చగొట్టి ఇట్లా పోస్టులు పెట్టియడం, లేకపోతే ఇట్లా రీల్స్ చేపించడం, ఇలా వీళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? ఆడలేక మధ్యలో ఓడే అన్నట్టు, మీకు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకు ఫుడ్ పెట్టే పరిస్థితి కూడా మీ దగ్గర లేదు. ఇవన్నీ చేస్తూ మళ్ళీ మీదికి వెళ్ళి మీరే ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటే అన్నట్టు మళ్ళీ మీరే మమ్మల్ని బదనాం చేసే విధంగా, ప్రతిపక్షాలను బదనాం చేసే విధంగా కేసీఆర్ గారిని విమర్శించడము, కేటీఆర్ గారిని టార్గెట్ చేయడము, హరీష్ రావు గారిని దూషించడము, ఇది మాత్రమే చేస్తూ మీ తప్పులను ఈరోజు కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా నిన్న మా పార్టీకి సంబంధించిన కీలక నాయకులందరితో కూడా చెప్పినారు, 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి అరాచకాన్ని, ప్రతి ఇబ్బందిని, ప్రతి గోసను, ప్రతి గోడును రాష్ట్రంలో ఉన్న ప్రతి గుండెకు వినిపించే విధంగా ప్రతి ఒక్క సామాన్యుడి దగ్గరికి పోయి సబ్బండ వర్గాలను కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి దుశ్చర్యలన్నింటిని కూడా ఎండగట్టే విధంగా మేము కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాము. అయితే ఇక్కడ మీరు అడిగినట్టుగా ఇంకో విషయం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది ఏంటంటే, తప్పులు చేస్తుంది వీళ్ళు చెప్పినటువంటి హామీలను అమలు చేసే పరిస్థితి లేకపోగా మీది నుంచి ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆ విద్యార్థులను, నిరుద్యోగులను అవమానించే విధంగా వాళ్ళను పేడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను అమలు చేసే పరిస్థితి లేక విద్యార్థులు రోడ్డు ఎక్కుతూ ఉంటే, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతూ ఉంటే మీరు ఎండ్రిందాగి సావండి అని ఏ రకంగా మాట్లాడినరో మనం చూసినాము. ఇదే ఇంజనీరింగ్ విద్యార్థులను మీరంతా క్రిమినల్ వేస్ట్ అని ఏ రకంగా మాట్లాడినరో చూసినాము. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డు ఎక్కుతూ ఉంటే వాళ్ళందరినీ గొంతు బట్టి ఏ రకంగా పోలీసులను పెట్టి నులుముతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. ఇదేనా మీ నుండి ఎక్స్పెక్ట్ చేసింది? ఇదేనా మీరు ఇచ్చినటువంటి, మీరు చెప్తున్నటువంటి ఇందిరమ్మ పాలన? గతంలో ఆనాడు ఇందిరమ్మ ఏ రకంగా అయితే ఎమర్జెన్సీ పెట్టి దేశవ్యాప్తంగా ఉన్న సబ్బండ వర్గాలను ఊచకోత కోసిందో ఈరోజు దానికి ఎక్కడ తీసిపోని విధంగా మీరు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఇదే పోలీస్ రాజ్యం మాత్రమే తప్పితే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వర్గానికి కూడా చేసింది ఏమీ లేదు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు ఏ వర్గం దగ్గరికి పోయి ఎక్కడ మైకు పెట్టినా కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను కనీసం మీరు టీవీలో చూపించే పరిస్థితి కూడా లేదు కదా. అంత బండబూతులు తిడుతూ ఉన్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలు. సరే, ఒక్క వర్గానికి మీరు ఏదైనా చేయలేకపోయినరు అని అంటే ప్రభుత్వం వేరే వాటి మీద ఫోకస్ చేసింది అనుకోవచ్చు. ఏ ఒక్క వర్గానికి ఏం చేయలేకపోతా ఉన్నారు కదా. కేవలం దాచుకోవడం, దోసుకోవడం, జేబులు నింపుకోవడం మాత్రమే ఎజెండాగా పనిచేస్తూ ఉన్నారు కదా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తూ ఉంటే మీకు భయం వేస్తూ ఉంది. మీ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలని చెప్పి ఈ అవినీతి మొత్తాన్ని డైవర్ట్ చేసే విధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇదే కొండా సురేఖ గారి కూతురు స్వయంగా మీ క్యాబినెట్ మంత్రి గారి కూతురు చెప్పిండ్రు ఏమని, మీ పార్టీలో జరిగిన అనేక విషయాలని చెప్తూ ఆ చర్చలోకి మేము పోవాల్సిన అవసరం లేదు. కానీ అదే కొండా సుష్మిత గారు స్పష్టంగా చెప్పిండ్రు కదా, ఏమన్నారు, 200 కోట్ల రూపాయలకు సంబంధించిన ల్యాండ్ ముఖ్యమంత్రి గారి సొంత సోదరుడికి ఏ రకంగా ఇచ్చిండ్రు అన్నారు. తను ఆ కామెంట్లు చేసి వారం రోజులు గడుస్తూ ఉంది. ప్రభుత్వం నుండి ఒక్కరన్నా సమాధానం చెప్పిండ్రా? ఆమె కామెంట్లు చేయడానికి దాదాపుగా 15 రోజుల ముందు నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో ఆ 200 కోట్ల ల్యాండ్కు సంబంధించిన వివరాలన్నీ బయటపెట్టినాం. ఆ కంపెనీకి సంబంధించి కనీసం ఒక వెబ్సైట్ లేదు, ఒక ఎంప్లాయ్ లేడు, ఒక ఆఫీస్ లేదు, ఆఖరికి ఫోన్ నెంబర్ కూడా లేక 123456 అనే ఫోన్ నెంబర్ పెట్టుకొని డమ్మీ నెంబర్లు పెట్టి ఈరోజు వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రజలకు సంబంధించిన ఆస్తులను ఏ రకంగా కొండా సుష్మిత వ్యాఖ్యలు చేస్తే కొండా సురేఖకి ఏం సంబంధం, ఆమె కనీసం పార్టీలో లేదు, పార్టీ సభ్యత్వం కూడా లేదు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? కనీసం సిగ్గుండాలి కదా ఈ మాట మాట్లాడడానికి.
సుష్మిత గారు ఎవరండి? ఇదే మీ కేబినెట్ మంత్రి గారి కూతురు కదా. ఆ కూతురే కదా గత ఎన్నికల్లో ప్రచారం చేసింది. నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా తిరిగి ప్రచారం చేసింది కదా మీ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆఖరికి ఈ విమర్శలు చేస్తున్న సందర్భంలో కూడా ఆమె వెనుకున్నటువంటి బ్యానర్లో, ఆమె వెనుకున్నటువంటి ఫ్లెక్సీలో సోనియా గాంధీ గారి ఫోటో ఉంటుంది, రాహుల్ గాంధీ గారి ఫోటో ఉంటుంది, ప్రియాంక గాంధీ గారి ఫోటో ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, కొండా సురేఖ గారి ఫోటో ఉంటుంది, కొండా మురళి గారి ఫోటో ఉంటుంది, ఆ జిల్లాలో ఉన్న ప్రోటోకాల్లో ఉన్నటువంటి పార్టీ పదవుల్లో ఉన్న అందరి ఫోటోలు ఉంటాయి. ఇన్ని జరుగుతూ అఫీషియల్గా మీ పార్టీ బ్యానర్లు, మీ పార్టీ ఫ్లెక్సీలు, మీ పార్టీ కండువాలు కనబడతా ఉంటే కూడా మాకు సంబంధం లేదని ఏ రకంగా చెప్తా ఉన్నారు? ఈరోజు ఇదే గతంలో మీరు చూస్తే ఒక్కసారి ఇదే కొండా సురేఖ గారు ఆనాడు కేటీఆర్ గారిని తక్కువ చేసే విధంగా వివిధ హీరోయిన్లతో వేరే వేరే రంకులు అంటగట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గము, ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులంతా కూడా నవ్వుకున్నారు. ఆ రోజు కేటీఆర్ గారిని తక్కువ చేసి చూసే విధంగా మాట్లాడినరు. ఒక్కరన్నా ఖండించినరా ఆనాడు ఖండించకపోగా ఈ రోజు మళ్ళీ మీ మీద ఇబ్బందులు జరుగుతూ అది మొత్తం మీ మీదకి ఉల్టా తిరిగేసరికి ఇబ్బంది పడుతున్నట్టుగా కనబడతా ఉంది. చివరికి ఆ విషయంలో కూడా కనీసం ఆమె మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా? తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే రేపు పొద్దున మిగతా మీరు చేస్తున్నటువంటి ఈ 30 నెలల కాలానికి సంబంధించిన పూర్తి అవినీతిని బయట పెడతాము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళకుండా ఇప్పటికి కాపాడుతున్నారు. ఓఎస్డి సుమంత్ను కూడా పోలీసులు రోడ్డు మీద నుంచి ఎత్తుకెళ్ళిన సందర్భం కూడా ఉంది. అసలు మరి ఈయనకి కొండా సుస్మితకి ఏమో ఓఎస్డి సుమంత్కి ఏం సంబంధం? ఆమె అనగానే ఈయనను ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు? గతంలో ఇదే ఓఎస్డి సుమంత్కి సంబంధించి కూడా దక్కన్ సిమెంట్స్కి సంబంధించిన వాళ్ళ దగ్గర పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి ఇదే ముఖ్యమంత్రికి, ఇదే రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఇంకో నాయకుడిని తీసుకుపోయి నాకు 10 కోట్ల రూపాయలు ఇస్తావా సస్తావా అని తుపాకీ పెట్టి బెదిరించినట్టుగా చాలా స్పష్టంగా పూర్తి ఎవిడెన్స్లన్నీ మనం పబ్లిక్ డొమైన్లో చూసినాము. ఈరోజు కొండా ఫ్యామిలీ ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి సరే, వాళ్ళకి సంబంధించిన రాజకీయాల మీద ప్రశ్నిస్తూ ఉంటే ఓకే, పబ్లిక్ డొమైన్లో జరిగే అవినీతిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని సైడ్ లైన్ చేయడానికి, వాళ్ళ కుటుంబాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి, కొండా సుష్మిత గారి నోరు మూయించడానికి, కొండా మురళి గారి నోరు మూయించడానికి, కొండా సురేఖ గారిని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈరోజు వాళ్ళ ఓఎస్డి మీద చర్యలు తీసుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. వాళ్ళు చెప్పినటువంటి ఆ 200 కోట్ల ల్యాండ్ మీద చర్చ చేయండి, మీరు దాని మీద మాట్లాడండి, దాని మీద స్పందించండి. నిజంగా ఇచ్చినామా లేదా, ఇవ్వాలనుకుంటే ఏ అర్హతతో ఇచ్చినాము, గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారి బావమరిదికి సంబంధించి ఏ రకంగా 100,000 కోట్ల టెండర్లు తీసుకున్నారో చూసినాము. సింగరేణిలో వీళ్ళ కుటుంబ సభ్యుల దోపిడీ చూసినాము. లగచర్ల భూములు వాళ్ళ సొంత అల్లుడికి కట్టబెట్టాలని ఏ రకంగా చేసినారో మనం చూసినాము. మరీ దుర్మార్గంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా రోడ్డెక్కుతూ ఉంటే రాత్రి అర్ధరాత్రి నిజాం నవాబ్ సైన్యం ఏ రకంగా అయితే కవాతు చేసిందో ఆ రకంగా బూటు కాళ్ళతో వాళ్ళని తొక్కినటువంటి పరిస్థితులు చూసినాము. అదే లగచర్ల బాధితులు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా ఆగ మేఘాల మీద అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో పెట్టిండ్రు కదా మీరు. ఆ జైల్లో ఉన్న సందర్భంలో హీరియా నాయక్ అనే ఒక రైతుకు గుండెపోటు వస్తే చేతులకు బేడీలేసి మన హాస్పిటల్కి తీసుకుపోయినారు మీరు. ఇంత దరిద్రంగా మీ పాలన ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ను ఇంటికి తోలాలే, కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్తా ఉన్నాయి. కాబట్టి ఏ సర్వే చూసినా, మీలాంటి ఏ జర్నలిస్టు మిత్రులతో మాట్లాడినా కూడా మీరందరూ కూడా ఏకపక్షంగా చెప్తా ఉన్నారు కేసీఆర్ గారి వైపే రాష్ట్రం మొత్తం ఉంది అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ భయంలో భాగంగా ఈరోజు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద లేనిపోని నిందలేయాలి, డైవర్షన్ చేయాలనే దాంట్లో భాగంగానే వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు. అది చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చేదే లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చెప్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవతో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.